నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మరి ముష్టిపల్లి చిన్నబోనలో మెట్మా ద్వారా ఈరోజు ఐకేపీ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని సిరిసిల్ల మరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు మరియు డైరెక్టర్లు మరి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఈరోజు పొద్దున హుటాహుటిన మరి ఈరోజు ఐకేపీ సెంటర్ను ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, కుల సంఘాల పెద్ద మనుషులని, రైతులని ఎవరికి కూడా చెప్పకుండా హుటాహుటిన మరి ఈ యొక్క సెంటర్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఇదే హుటాహుటిన ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈ సెంటర్ని ఎప్పుడు ఓపెనింగ్ చేయాల్సింది గత 15-20 రోజుల ముందు ఓపెనింగ్ చేయడం ద్వారా మరి రైతులు కూడా ఆగం కాకుండా మరి రైస్ మిల్లర్ల చుట్టూ తిరగకుండా ఇబ్బంది పడకుండా ఉండేవారు. సెంటర్ ఓపెనింగ్ చేయకుండా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు హుటాహుటిగా మరి వచ్చి పొద్దున ఏ రకంగా అయితే సెంటర్ను ఓపెనింగ్ చేసిరో మరి ఇంతకుముందు ఒక నెల 15 రోజుల కిందట పొలాలు పారకుండా ఎండిపోతూ తల్లాడుతున్నటువంటి రైతులను కూడా అదే హుటాహుటిగా వచ్చి ఎండిపోయిన పొలాలను కూడా మరి దాన్ని పరిశీలన చేసి ఎంతవరకు ఎండిపోయిండు, రైతు ఎంతవరకు నష్టపోయిండు అని చూసి మరి అదే అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సర్వే చేసి ఇదొక ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆ రైతులకు ఇదే హుటాహుటిగా నష్టపరిహారం అందిస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను స్థానిక ఒక రైతుగా తెలియజేస్తాను. అదే కాకుండా మరి బైపాస్కి పోయడం ద్వారా రైతులకు కానీ పోయేటోళ్ళకు పోతున్నటువంటి వెహికల్స్ కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇదే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలాసార్లు కూడా నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రైతులకు మహిళా సంఘాల ద్వారా నడుస్తున్నటువంటి ఈ యొక్క సెంటర్ని 5 ఎకరాల భూమిని కేటాయించమని కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు మరి వచ్చి ఎంఆర్ఓ గారిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కెనాల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని సాఫ్ చేసుకొని వడ్లు పోసుకోమని చెప్పడం జరిగింది. మరి దాన్ని సాఫ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి నేను గ్రామంలో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి రైతులను తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మరి దాన్ని సాఫ్ చేయమని చెప్పడం జరిగింది. చేసిన తర్వాత కమిషనర్ గారు మరి బ్లేడ్ బండి పంపించినప్పటికీ కూడా మరి ఆ వెహికల్స్ అక్కడ ఆపేసిన తర్వాత కూడా మరి మహిళలకు దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేసి ప్రైవేట్ వెహికల్స్తోని అక్కడ సాఫ్ చేయించడం జరిగింది. సరే, చేయించింది సంతోషకర విషయమే. అదే ప్లేస్లో ఏదైతే మీరు అదే ప్లేస్ ఇచ్చినటువంటి ప్లేస్ని ఈరోజు అక్కడనే ఈ ఐకేపీ సెంటర్ని ఎందుకు రిబ్బన్ కడిగేయలేకపోయారు, అక్కడనే ఎందుకు కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేయలేకపోయారో మరి రైతులకు మీరు అది తెలియజేయాల్సిందిగా నేను చెబుతున్నాను. అదే కాకుండా మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నది అది ఓన్లీ సన్నబడ్లకే ఇస్తామని చెప్పలేరు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పారు.